Hello everyone, this is Dr. Shaunti Reddy, fertility specialist and gynecologist at Shubha Fertility, LB Nagar. So the topic for today's discussion is embryo grading and its importance. అసలు ఎంబ్రియో గ్రేడింగ్ ఎందుకు చేస్తాము, దానికల్లా అసలు ఎందుకు చేసి దానికి ఐవీఎఫ్లోకి ఎలా వాడతాము, అంటే ట్రాన్స్ఫర్కి ఎలా ఉపయోగపడుతుంది అని మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్లీ ఎంబ్రియో గ్రేడింగ్ కంటే ముందు మనకు అసలు ఎంబ్రియో డివిజన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఎంబ్రియో డివిజన్, దాని టైం లైన్ ఆఫ్ డివిజన్, దాన్ని బట్టి మనం ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా చేస్తాము అని. ఎంబ్రియో గ్రేడింగ్ అనేది జనరల్గా ఐవీఎఫ్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఐవీఎఫ్లోనే ఎంబ్రియోని ఏర్పడి దాన్ని మనం బయట చూస్తాం కాబట్టి మైక్రోస్కోప్ కింద పెట్టి దాన్ని గ్రేడింగ్ అనేది చేస్తాం. సో ఎంబ్రియో డివిజన్కి మనకి ఈరోజు ఏదైతే ఎగ్ పికప్ చేస్తామో దాన్ని డే 0 అంటారండి. సో ఆ రోజు మనం ఎగ్ని స్పర్మ్తో కలిపేసి ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. సో దట్ ఈస్ డే 0. సో డే 1 ఏంటి అంటే అది ఫర్టిలైజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం, అంటే కలయిక జరిగిందా లేదా అని స్పర్మ్ది ఎగ్ది. సో డే 1 అనేది ఫర్ట్ చెక్ అని చేస్తాం. ఫర్ట్ చెక్లో ఏంటంటే అది 2PN స్టేజ్ అని ఉంటుంది. సో అది కలిసిందా లేదా అని చెక్ చేసుకుంటాం ఆ రోజు. మళ్ళీ అది వదిలేస్తాం. డే 2కి అది డివిజన్ అవ్వాలి, అంటే 4 సెల్ స్టేజ్ వరకు రావాలి. డే 3కి అది ఇంకా డివైడ్ అయ్యి 8 సెల్స్ వరకు రావాలి, అది క్లీవేజ్ స్టేజ్ అంటారు. అరౌండ్ 6 to 10 సెల్స్ వరకు ఉంటే నార్మల్ అనమాట. సో డే 3 క్లీవేజ్ స్టేజ్. నెక్స్ట్ డే 4 మోరిలా, అంటే ఇంకా డివిజన్ అయ్యి 32 సెల్స్ వరకు వెళ్తుంది, అది కాంపాక్షన్ లాగా అవుతుంది, దాన్ని మోరిలా అంటారు. డే 5కి బ్లాస్టోసిస్ట్ అంటారు. బ్లాస్టోసిస్ట్ అంటే అవుటర్ సెల్స్ ఉంటాయి, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది, బ్లాస్టోసిల్ క్యావిటీ ఉంటుంది అనమాట. సో అది బ్లాస్టోసిస్ట్ అంటారు, దాన్ని డే 5 బ్లాస్ట్ అంటారు. డే 6 కూడా కొన్నిసార్లు మన ఎంబ్రియోని డే 6 వరకు కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. అండ్ సో ఈ డే 1 నుంచి డే 5 వరకు మనం గ్రేడింగ్ చేసేది డే 3 అండ్ డే 5. జనరల్గా మనం ఫ్రీజ్ చేయాలనుకున్నా, ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న డే 3 అండ్ డే 5 రోజు ఎక్కువసార్లు చేయడం జరుగుతుంది. సో డే 3 రోజు చెక్ చేయనప్పుడు దాన్ని ఎంబ్రియో గ్రేడ్ చేయడము అండ్ డే 5 రోజు ఎంబ్రియో గ్రేడ్ చేయడం జనరల్గా మనకి అంటే వాట్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది అంటే అంటే సక్సెస్ రేట్స్ ఒకటి ప్రెడిక్ట్ చేయడానికి మనకి అది ఇన్ఫర్మేషన్ లాగా పనికొస్తుంది. వెన్ యూ డూ గ్రేడింగ్, హౌ మచ్ దిస్ ఎంబ్రియో ఇస్ గోయింగ్ టు గివ్ అస్ అ సక్సెస్ రేట్ అని. అండ్ ఈ ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేసే ముందు బయాప్సీకి ఈ గ్రేడ్ వల్ల ఈ గ్రేడ్ ఎంబ్రియోని మనం బయాప్సీ చేయవచ్చా లేదా అని ఒక అవగాహన వస్తుంది. అండ్ ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా, ఈ ఎంబ్రియోని థా చేయొచ్చా లేదా అని, అంటే ఒకసారి ఫ్రీజ్ చేశాక థా చేయొచ్చా లేదా అని ఈ ఎంబ్రియోని, ఆ గ్రేడింగ్ వల్ల మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో డే 3 రోజు మనం గ్రేడింగ్ చేసినప్పుడు ఏం చూస్తాం, డే 3 రోజు మనం 3 ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తామండి సెల్స్. డే 3 అంటే క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో. సో ఫస్ట్ కన్సిడర్ చేసి ఎన్ని సెల్స్ ఉన్నాయని, ఈ ఉన్న సెల్స్ అన్ని సిమెట్రికల్గా ఉన్నాయాలి, అంటే ఈక్వల్గా ఉన్నాయా లేవా సైజ్ అనేది. అండ్ నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే డివిజన్ అప్పుడు కొన్ని ముక్కలుగా డివైడ్ అయిపోయి చిన్న ఫ్రాగ్మెంట్స్లా ఫామ్ అవుతాయి. సో ఎంత ఫ్రాగ్మెంటేషన్ ఉంది అని చూసుకుంటాం. సో వీటితోని మనం ఒక గ్రేడింగ్ లాగా ఇస్తాం, గ్రేడ్ 1 to 4 లాగా. సో జనరల్గా ఏంటి అంటే అన్ని సెల్స్ అనేది అరౌండ్ 6 to 10 ఉన్నాయంటే నార్మల్, అవన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఫ్రాగ్మెంటేషనే లేదు అంటే గ్రేడ్ 1 ఎంబ్రియో లాగా చెప్తాం అనమాట. అంటే లెస్ దెన్ 10% ఫ్రాగ్మెంటేషన్ ఉంటాయి. గ్రేడ్ 2 అంటే సెల్స్ 6 to 10 అంటే కొంచెం తక్కువ సెల్స్ ఉన్నా కూడా పర్వాలేదు, బట్ అరౌండ్ 6 to 8 సెల్స్ అలా ఉండి సిమెట్రికల్గా ఆల్మోస్ట్ సిమెట్రికల్గా ఉన్నాయి. అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఏమో సమ్వేర్ అరౌండ్ 15 to 25% ఫ్రాగ్మెంటేషన్ ఉంది అని. సో ఇలా ఉన్నప్పుడు గ్రేడ్ 2 అని ఎంబ్రియోని ఇస్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ అంటే ఫెయిర్లీ గుడ్ ఎంబ్రియో లాగా అనమాట. గ్రేడ్ 3 అంటే ఏంటి అంటే సెల్స్ అని సరిగ్గా అంటే తక్కువ సెల్స్ ఉండడము, ఏసిమెట్రికల్గా ఉండడము, ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువ ఉండడము, ఇట్లాంటి సెల్స్ని ఇట్లాంటి ఎంబ్రియోని మనం గ్రేడ్ 3 అని గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న ఎంబ్రియోస్ దే ఆర్ ఫెయిర్లీ గుడ్ ఎంబ్రియోస్ అంటాం. గ్రేడ్ 1 ఇస్ వెరీ గుడ్ ఎంబ్రియో, గ్రేడ్ 2 ఇస్ ఫెయిర్లీ గుడ్, గ్రేడ్ 3 ఇస్ యావరేజ్, ఇంకా గ్రేడ్ 4 ఇంకా బాగా పువర్ క్వాలిటీ సెల్స్, పువర్ ఏసిమెట్రీ అండ్ ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఎంబ్రియోస్ని పువర్ క్వాలిటీ అంటాం. జనరల్గా పువర్ క్వాలిటీ ఉన్న ఎంబ్రియోని మనం జనరల్గా ఫ్రీజ్ చేయము అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయము, ఎందుకంటే సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ వాట్ ద గ్రేడింగ్ ఫర్ డే 3. నెక్స్ట్ డే 5 ఎంబ్రియో ఎలా గ్రేడ్ చేస్తాం. డే 5 ఎంబ్రియోని మనం జనరల్ లుకింగ్ అట్ ద డే 5 ఎంబ్రియో మనకి అవుటర్ సెల్స్ ఉంటాయి, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. దిస్ ఇన్నర్ సెల్ మాస్ అనేది ఫ్యూచర్ బేబీ అనమాట. అవుటర్ సెల్ విల్ బికమ్ ద ప్లాసెంటా, అంటే మాయ అవుతుంది.
అండ్ లోపల బ్లాస్టోసిల్ క్యావిటీ ఉంటుంది. సో మనం దీని గ్రేడింగ్ ఎలా చేస్తామంటే అసలు ఎంబ్రియో ఎంత ఎక్స్పాన్షన్ అయ్యింది అని, ఇన్నర్ సెల్ మాస్ ఎలా ఉంది అని, అండ్ అవుటర్ సెల్స్ ఎలా ఉన్నాయని, ఈ మూడు క్రైటీరియా తీసుకొని మనం గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఫస్ట్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే దానికి గ్రేడ్ 1 to grade 6 అని ఉంటుంది. దాంట్లో 1 to 6లో ఫస్ట్ ఎర్లీ బ్లాస్ట్ అని, తర్వాత బ్లాస్టోసిస్ట్, దాంట్లో ఫుల్ బ్లాస్టోసిస్ట్, ఎక్స్టెండెడ్ బ్లాస్టోసిస్ట్, హ్యాచ్డ్, ఫుల్లీ హ్యాచ్డ్ అని, అంటే 1 to 6 లాగా దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా 3 to 6 వరకు ఇది గుడ్ బ్లాస్ట్ ఉన్నట్టు, గుడ్ ఎక్స్పాన్షన్ ఉన్నట్టే. నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్నర్ సెల్ మాస్. ఇన్నర్ సెల్ మాస్ అంటే ఇది లోపల ఒక సెల్స్ అన్నీ ఒక దగ్గరికి ఇలా చిన్న రౌండ్ లాగా సెల్స్ అన్నీ ఉంటుందండి ఇన్నర్ సెల్ మాస్ అని. దాంట్లో మనం ఏం చూస్తామంటే ఇది ABC అని డివైడ్ చేస్తాం, ఇది గ్రేడింగ్. సో అన్ని సెల్స్ ఎక్కువ ఉన్నాయా అంటే గుడ్ సెల్స్ అన్నీ ఉండి కంపాక్టెడ్ అంటే దగ్గరకు ఉన్నాయా, సెల్స్ బాగానే ఉన్నాయా అని చూసుకొని మనం దాన్ని గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది, A, B and C అని. సో గుడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కంపాక్టెడ్ ఉన్నాయంటే A అని ఇస్తాం, ఫేర్లీ కంపాక్టెడ్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే B అని ఇస్తాం. కొంచెం పువర్ క్వాలిటీ సెల్స్ ఉన్నాయి, పువర్ లూజ్గా ఉన్నాయంటే C అని ఇస్తాం. సేమ్ వేస్ అవుటర్ సెల్స్ కూడా అలానే ఇస్తాం, A, B and C అని. సేమ్ సెల్ ఎలా ఉన్నాయి, లూజ్గా ప్యాక్డ్ ఉన్నాయా, టైట్గా ప్యాక్డ్ ఉన్నాయా, ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే అన్నీ బాగుంటే A అని ఇస్తాం, మధ్యలో ఉంటే B అని ఇస్తాం, లేకపోతే C అని ఇస్తాం. సో జనరల్గా ఈ డే 5కి ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్ బట్టి, ఇన్నర్ సెల్ మాస్ బట్టి అండ్ అవుటర్ సెల్స్ బట్టి మనకు 5A, 4A, 4AB, 4BA అని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పాన్షన్ బాగుంటే 5, మళ్ళీ హ్యాచ్ ఉంటే చాలా హ్యాచ్, మనం చాలా బాగా 6 హ్యాచ్ అంటారు అనమాట. 4 అంటే ఎక్స్టెండెడ్ బ్లాస్టోసిస్ట్. ఫస్ట్ ఏ లెటర్ ఏంటి అంటే ఇన్నర్ సెల్ మాస్ అంతా బాగుంది అన్నట్టు. నెక్స్ట్ ఏ లెటర్ అంటే మీకు అవుటర్ సెల్స్ కూడా బాగున్నట్టు. సో దిస్ 4A, 5MA ఆర్ వెరీ గుడ్ బ్లాస్ట్. దెన్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ హయ్యర్ విత్ దీస్ బ్లాస్ట్స్ అనమాట. నెక్స్ట్ 4AB, 4BB ఆర్ ఆల్సో వెరీ గుడ్, అంటే గుడ్ బ్లాస్టోసిస్. నెక్స్ట్ 2BB, 3BB ఆర్ ఆల్సో ఓకే, ఫేర్లీ గుడ్. నెక్స్ట్ CC అలా ఉన్నాయనుకోండి, కొంచెం క్వాలిటీ తక్కువ, పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ లాగా మనం దాన్ని గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రేడింగ్ అనేది ఫైనలీ మనకి జస్ట్ ఇట్స్ అ ప్రెడిక్టర్ ఆఫ్ IVF సక్సెస్ రేట్సే, కానీ ఇది కంపల్సరీ అతుకుతుందా, జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మాత్రం మనం ఓన్లీ గ్రేడింగ్ వల్ల చెప్పలేము. ఫర్ దాట్ యూ హ్యావ్ టు డూ PGTA టెస్టింగ్ టు నో ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ ద ఎంబ్రియో. అంటే జెనెటిక్గా ఇది బాగుందా, ఈ ఎంబ్రియో మిస్క్యారేజ్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పడానికి కంపల్సరీ మనకి బయోప్సిస్ చేయడం ఇంపార్టెంట్, PGTA లాంటివి. మనకు ఓన్లీ గ్రేడింగ్ మనకు కొంతవరకే మనకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.